రుద్రభూమికి వెళ్తాం, కాలం చేసినటువంటి దేహానికి చుట్టూ ప్రదక్షిణ చేసే మనం తల కొరివి పెడతాం. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ప్రదక్షిణ వాస్తు అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటి విషయం. మనం ఏదైనా స్థలానికి ఎటువైపు కూడా హద్దుల మీద కట్టకూడదు. చాలా మంది చూస్తుంటాం, చిన్న సైట్ ఉంటుంది, డైమెన్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి, ఇక్కడ రోడ్డు ఉంటుంది, ఇక్కడ రోడ్డు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇంత చిన్న సైట్లో మళ్ళీ ఎందుకు సెట్ బ్యాక్ అనేసి ఈ యొక్క రోడ్డుకి హద్దుకి కట్టేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా కట్టకూడదు. మనం ఎంత చిన్న స్థలం అయినా కూడా మనం ఈ యొక్క సెట్ బ్యాక్స్ అనేటువంటివి స్థలానికి కానీ గృహానికి కానీ మధ్యలో ఆ సెట్ బ్యాక్ అనేటువంటిది ఖచ్చితంగా మనం తీసుకొని తీరవలసిందే. ఇందులో ఎలాంటి డీవియేషన్ ఉండకూడదు. అదేవిధంగా మనం తీసుకునేటువంటి గర్భం అనేటువంటిది అంతకుముందే మనం చెప్పుకున్నాం. ఈ గర్భం అనేటువంటిది మినిమం 4 గజాలు ఉండాలి. 4 గజాలు అంటే ఏమిటి, ఈ యొక్క ఇంటర్సెక్షన్ నుండి మనం ఎటువైపు తీసుకున్నా కూడా 3 అడుగులు ఖాళీగా ఉండాలి. అంటే ఈ యొక్క ఇంటర్సెక్షన్ నుండి ఎక్కడా కూడా కోణ దోషాలు లేకుండా చూసుకోవాలి. అంటే కాలం వచ్చి హిట్ అవ్వటం, అదేవిధంగా ఒక గోడ వచ్చి హిట్ అవ్వటం, ఇలాంటివన్నీ లేకుండా, కోణ దోషాలు లేకుండా ఈ యొక్క బ్రహ్మసూత్రము అన్నారు. ఈ యొక్క బ్రహ్మసూత్రాన్ని పాటించాలి మనం ఏదైనా డిజైన్ చేసుకునేటప్పుడు.